బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పిల్లర్లతో సహా కొట్టుకుపోయింది బ్రిడ్జ్. గచ్చిరెడ్డిపల్లి వద్ద ఉన్న బ్రిడ్జ్ వర్షపు నీటికి కొట్టుకుపోవడంతో మెదక్ కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక గచ్చిరెడ్డిపల్లి వద్ద అటు మెదక్ జిల్లాలో ఏ విధంగా అయితే పిల్లర్లతో సహా బ్రిడ్జ్ కొట్టుకుపోయిందో వర్షపు దాటికి ఆ వరద దాటికి మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, ఇప్పటికే ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయినట్లు కూడా తెలుస్తుంది. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే రత్నాయక మెదక్ జిల్లాలో అవేల్కనాపూర్ మండలం గాజిరెడ్డిపల్లిలో ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ పిల్లర్లతో సహా వద్ద తాకిడి కొట్టుకపోవడం జరిగింది. దీంతో పాటు కొత్తపల్లి ఆ ప్రాంతాలకు వెళ్లే 6 గ్రామాలకు సంబంధించిన రహదారి కనుక అక్కడ ప్రాంతవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో కొంత అత్యవసరంగా వైద్య సదుపాయం అందుకోవడానికి కావచ్చు, ఇతర అత్యవసరం వెళ్లే పనుల కొంతమంది పంట పొలాల నుంచి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా వరద తాకిడి పెరిగితే కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పి ఆ పోలీసులు ఆ తర్వాత ఆ ప్రాంతానికి చేరుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అవతల జీతలకి అంటే అక్కడున్న రోడ్ ఏదైతే లింక్ రోడ్ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయిందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏ విధంగా బయటకు వెళ్ళాలి, లేకుంటే ఏ విధంగా రోడ్డు మాపు చేంజ్ చేయాలని కొంత సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఆ తాత్కాలిక మరమ్మతు చేసి లేకుంటే ఇక్కడ నుంచి అయినా వేరే రోడ్డు మళ్లించాల్సిన అవసరం దిశగా మాత్రము ఉన్నదని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం భావిస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ చేరుకొని కొంత సహాయక చర్యలు చేపట్టే ఎవరైతే అత్యవసరంగా బయటకు వెళ్లే పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. దాంతో పాటు పంట పొలాలకు ఎవరు వద్దలొద్దని చెప్పి ఆ రైతులకు ఆ తర్వాత పశువుల కాపర్లకు హెచ్చరికలు ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఈ మధ్యాహ్నం పూట అంటే దాదాపు 2 గంటల క్రితమే బ్రిడ్జ్ కూలిపోయింది కనుక ఆ బ్రిడ్జ్ ప్రాంతము అవతలున్న వారు ఎవరైనా చిక్కుకునే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళకు కూడా కొంత హెచ్చరికలు కానీ పోలీసు సమాచారం అందించాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతంలో భారీగా కురిసిన వరదలకు కూడా మిగతా చోట్ల చాలా చోట్ల కూడా లింక్ రోడ్లు తెగిపోయాయి. అక్కడికి వెళ్లేవారు కూడా సురక్షితంగా కానీ లేకపోతే కొంత వాయిదా వేసుకోవాలి, అత్యవసరం పనులు ఉంటే తప్ప వెళ్ళవద్దని చెప్పి కూడా హెచ్చరికలు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరో 2 గంటలు 3 గంటలు కూడా వర్షాభావం ఈ విధంగా ఉంటే మరికొన్ని చోట్ల కూడా లింక్ రోడ్లు తెగిపోయే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అంతా అధికారులు అంతా భావిస్తున్న పరిస్థితి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. రత్న రైట్ దుర్గారెడ్డి, వస్తున్న భారీ వరదకు సంబంధించి కానీ కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే మెదక్ జిల్లాలో అంటే రాష్ట్రంలోనే తర్వాత కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆ తర్వాత మెదక్ జిల్లాలో 30.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు మాత్రం మెదక్ జిల్లా సర్దన మండల కేంద్రంలో అవేల్ గణపూర్ ఈ ప్రాంతంలో 2 రోజుల నుంచి వర్షాభావం అధికంగా ఉండడం, ఆ తర్వాత యువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొన్ని మెదకు, ఆ తర్వాత రామంపేట, చేగుంట, తూప్రాను, సిద్దిపేట ఇవన్నీ కూడా ఆ కాలనీలో జలమయం అయిపోయాయి. అంటే ఎక్కడికి కూడా అక్కడ ఉన్న నివాసంలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో కాలనీలలో బయటకు వెళ్ళిన వారు లోపలికి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇవన్నీ చెరువులు, కుంటలన్నీ కూడా తలపిస్తున్న విధంగా కనిపిస్తుంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణం చేయవద్దని చెప్పి గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కొందరు వాటిని నిర్మాణం చేసుకోవడం, ఆ తర్వాత కూడా ఎక్కడైతే నాలాలు కన్వర్మ్ అయిపోతున్నాయో ఆ తర్వాత నాలాలు నామ్స్ ప్రకారం కావచ్చు, లేకుంటే ఎక్కడైతే వర్షం నీరు లోతట్టు ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయే దగ్గర మధ్యలో కట్టలే కావచ్చు, లేకుంటే నీరంతా కూడా రోడ్డు మీకు వచ్చి ఆ రోడ్డు మీకు వచ్చిన నీరంతా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు వాటిని క్లియర్ చేయడానికి కొంత జేసీబీలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధమవుతుంది. భారీగా వర్షం వస్తుంది కనుక వారికి సహాయక చర్యలు చేయడానికి కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు మాత్రము ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప, లేకుంటే ఏదైనా అవసరాలు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి ప్రజలకు కూడా కొంత హెచ్చరికలు ఏర్పాటు చేసి వాళ్ళు సలహా సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మెదక్ జిల్లాలో. దాంతో పాటు ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే ఇప్పటివరకు అయితే దాదాపు 8 గ్రామాలకు 2 రోజుల నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాటిని పునరుద్ధరించడానికి మరొక 2 రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ ఈ లోపు మాత్రం వర్షం వస్తుంది, మరి యొక్క సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. అప్పటికి ఆ ప్రాంతాలకు తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ మిగతా చూస్తే కొన్ని సబ్ స్టేషన్లో నీళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత మిగతా కొంత అంటే దాదాపు కొన్ని ఖాళీలకు సంబంధించింది విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అంటే విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ వర్షాభావం అధికంగా ఉండడం వల్ల కొన్ని పోలు ఇరిగిపోయినా వాటిని నిర్మాణం చేపట్టే ప్రయత్నంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంకా మిగతా ఏదైతే తాగునీటి సమస్య ఉందో ఆ తర్వాత నల్ల నీళ్లు కూడా కొన్ని కాలనీలకు ఆ సరఫరా నిలిచిపోయింది, వాటిని పునరుద్ధరించాలి. తర్వాత తాగునీటి మంచినీళ్లు అందించడానికి కూడా వర్షం పడుతుంది కనుక
కాచి వడపోసుకొని తాగాలని చెప్పి కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా హెచ్చరికలు ఏర్పాటు అంటే హెచ్చరికలు కాబట్టి వాళ్ళకి సలహా సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా అయితే ప్రభుత్వ యంత్రాంగము, పోలీస్ శాఖ, ఇరిగేషన్, ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎక్కడైతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఉందో ఒకవేళ తక్షణ సాయం కింద అవసరం డబ్బులు కూడా రిలీజ్ చేసి ఆదుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్ అవేల్ ఖానాపూర్ లో ఏదైతే రాజతాండ, దూప్తాండ ఇద్దరు గల్లంతా చనిపోయారో ఒకరి డెడ్ బాడీ దొరికింది, మరొకరి డెడ్ బాడీ కూడా వాళ్ళు అంటే ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ఆర్డీఎఫ్ సంబంధించిన దుర్గారెడ్డి, మనం చూస్తుంటే ఇప్పటికే అటు కామారెడ్డి, మెదక్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించడానికి కోసం అక్కడికి రావడం కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది కదా. ఈ నేపథ్యంలో మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే మెదక్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ రాహుల్ రాజు, ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన ఎస్పీ శ్రీనివాస్ వీళ్ళంతా కూడా ఒకవేళ ఏరియల్ సర్వేకు ముఖ్యమంత్రి కానీ లేకుంటే మిగతా మంత్రులు కలిసి వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ తర్వాత రివ్యూ సమీక్ష సమావేశము నిర్వహించారు. కొన్ని సలహా సూచనలు అంటే అక్కడ ఈ వర్షాభావం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు రోడ్లకు తెగిపోయాయి, ఆ తెగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందించిన తర్వాత కొంత ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక పంట పొలాలు కావచ్చు, ఇప్పటి వరకు అయితే పత్తి, మొక్కజొన్న, వరి పంట పొలాలు చాలా చోట్ల నీట మునిగాయి కనుక వాటికి సంబంధించిన నివేదిక కూడా రవి కలెక్టర్ తెప్పించుకొని పంపించాలని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. మరొక 2 రోజులు వర్షాభావం ఈ విధంగా ఉంటే ఎక్కడెక్కడైతే ఉధృతంగా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా అంచనా వేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి జిల్లా అధికారుల యంత్రాంగం అంతా అప్రమత్తం చేసిన పరిస్థితి కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెదక్ ఈ ప్రాంతాన్ని ఏరియల్ సర్వేకి వచ్చినప్పుడు వీటన్ని పరిశీలించడానికి ఎందుకైతే ఎక్కువ అవేల్ గణపూర్, సర్దన ఈ గ్రామంలో భారీ వర్షం పడ్డది కనుక ఆ ప్రాంతంలో దౌప్తిన్ తాండా కావచ్చు మరో 3 గ్రామాలు కూడా అక్కడ నీటి మునిగి ఉన్నాయి కనుక వాటిని అక్కడ ఉన్న నివాస ప్రాంతం ప్రజలైతే ఉన్నారో వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కొంత నిర్ణయం తీసుకోవడానికి కూడా అనుకూలంగా వాళ్ళకి సలహా సూచనలు చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వము ముఖ్యమంత్రికి అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.